సో జనరల్గా ఏంటంటే మౌత్ వాష్ రెగ్యులర్గా వాడచ్చా? సో వాళ్ళందరినీ ఉద్దేశించి నేను చెప్పాలనుకునేది, నా పేషెంట్ని ఉద్దేశించి నేను చెప్తూ ఉంటాను. వీడియో ముఖంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అన్లెస్ అండ్ అంటిల్ మనకు అవసరం లేనంత మట్టికి రోజు మనం చేసుకునే 2 పూట్ల చేసుకునే బ్రషింగ్, నైట్ పడుకునే ముందు, పొద్దున టిఫిన్ చేసిన తర్వాత. నేను చాలా మందికి చెప్తుంటాను, పొద్దున్నే పరిగడుపున లేవగానే మనం చేసుకునే బ్రషింగ్ కాకుండా టిఫిన్ చేసిన తర్వాత నైట్ పడుకునే ముందు బ్రషింగ్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇది మనం మర్చిపోకూడని పాయింట్. నెక్స్ట్ ఫ్లాసింగ్. సో రోజు ఒకసారి ఫ్లాసింగ్, పడుకునే ముందు బ్రషింగ్ 2 సార్లు. ఇది ఫస్ట్ మ్యాండేటరీ. దీని తర్వాత ఒకవేళ మనకి ఎప్పుడన్నా గమ్ డిసీజ్ ఉండి ట్రీట్మెంట్ మనకి చేయించుకుంటా ఉంటే హీలింగ్ ప్రాసెస్కి మనకి మౌత్ వాష్ అనేది వాడమంటం జరుగుతుంది. ఈ మౌత్ వాష్ల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. బట్ డాక్టర్ గారు మీకు నాన్ ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ ఇస్తారు. ఎందుకంటే ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ మీరు నోట్ డ్రైగా చేస్తుంది, ఇరిటేట్ చేస్తుంది, అండ్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఆన్ ఏ లాంగ్ రన్ డ్యూ టు మెనీ అదర్ ఫీచర్స్ అన్నమాట. ఇలా మనకి ఆన్లైన్లో కూడా న్యాచురల్ మౌత్ వాష్ ఉన్నాయి, అలాంటివి కూడా మీరు రెగ్యులర్గా వాడచ్చు. నెక్స్ట్ సాల్ట్ వాటర్ కూడా లిమిట్గా వాడాలి. సాల్ట్ వాటర్ అనేది రెగ్యులర్ బేసిస్లో వాడటం వల్ల ఇంక్రీజ్డ్ సోడియం కంటెంట్ ఉండటం వల్ల కొంతమందికి అది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెన్ దో సాల్ట్ వాటర్ యాజ్ అ మౌత్ వాష్ వాడచ్చు, బట్ లిమిటెడ్గా వాడాల్సి ఉంటుంది.